అసలు మనం మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఈరోజు ఆ విషయాన్ని తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు శివుడు ఒక పెద్ద అగ్నికొండ అనగా జ్యోతిర్లింగ రూపంలో కనిపించాడు. ఒకరోజు బ్రహ్మ మరియు విష్ణువు తమలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలనే వాదన పెట్టుకున్నారు. వారిలో ఎవరు గొప్పవారు అని నిరూపించుకోలేకపోయారు. అప్పుడే శివుడు పెద్ద జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మ విష్ణువు ఆ జ్యోతిర్లింగం మొదలు చివర ఎక్కడుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. విష్ణువు వరాహ రూపం తీసుకొని భూమి లోతుల్లోకి వెళ్ళి లింగానికి అడుగు ఎక్కడుందో చూడాలనుకున్నాడు. అలాగే బ్రహ్మ హంస రూపంలో ఎగిరిపోతూ లింగాని చివరి భాగం ఎక్కడుందో వెతికాడు. ఎంత వెతికినా విష్ణు ఆ లింగానికి అడుగు ఎక్కడుందో కనుక్కోలేక ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పి తాను తల భాగాన్ని చూశానని చెప్పాడు. ఆ అబద్ధాన్ని గమనించిన శివుడు బ్రహ్మను శపించాడు. ఇకపై నిన్ను ఎవరు పూజించరు అని. కానీ విష్ణువు నిజాయితీగా ఉన్నందుకు భక్తులు పూజలకు అర్హుడయ్యాడు. ఆ రోజు నుండి శివలింగాన్ని పూజించే సాంప్రదాయం మొదలైంది. అదే మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది.